హలో ఫ్రెండ్స్, రాత్రి జరిగిన ఈ బిగ్ బాస్ షోలో ఈ నామినేషన్స్ అవన్నీ జరిగాయి కదండి. ఈ వైల్డ్ కార్డ్స్ నామినేషన్స్ చేయడం జరిగింది. ఈ వైల్డ్ కార్డ్స్ వల్ల మ్యాక్సిమం హౌస్మేట్స్కి చాలా బెనిఫిట్స్ అయితే జరిగాయి. ఏం బెనిఫిట్స్, ఎవరెవరికి బెనిఫిట్స్ జరిగాయంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇన్పుట్స్, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల బెనిఫిటే జరిగిందని నేను చెప్తాను. మొదటి ఎవరికి బాగా బెనిఫిట్ కలిగిందంటే విష్ణుప్రియకి. విష్ణుప్రియ ఇప్పటి వరకు తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఉండేది. ఏదైనా గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు నేను 100% ఇవ్వలేను, దీనికి ఓన్లీ 50%ఏ నేను ష్యూరు, కాబట్టి నేను వెళ్ళను అనేది. లేదంటే చీఫ్ ఇప్పుడప్పుడే అవ్వాలని నాకు లేదు, 6th వీక్లో అవ్వాలనుకుంటున్నాను. ఇలా సిల్లి రీజన్స్ మాట. అంటే నువ్వు నిజంగా ఎందుకు వచ్చావు అసలు బిగ్ బాస్ షోలోకి, నీ యొక్క క్యాపబిలిటీస్ చూపించుకోవాలి జనాలకి, అప్పుడు నీకు ఓట్స్ పడతాయి అన్న విషయమే ఆమె మర్చిపోయింది. ఎందుకంటే మేబీ తనకు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఈ ప్రేక్షక దేవుళ్ళు అని మాట్లాడితే చూడండి, ఆ ప్రేక్షక దేవుళ్ళు కాపాడేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఈరోజు నామినేషన్లో కాన్ఫిడెన్స్ కంప్లీట్గా దెబ్బతింది. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ కంప్లీట్గా ఆమెను నామినేట్ చేయడంతో ఆమె భూమి కింద ఆమె కాళ్ళ కింద నేల కొంచెం కదిలింది. ఒక రకంగా అది మంచిదే. విష్ణుప్రియ ఫ్యూచర్లో బాగా ఆడడానికి అది సహకరిస్తుంది. ఆ ఇన్పుట్స్ తీసుకుని తను ఆడడం మొదలుపెట్టి చీఫ్ అవడానికి ప్రయత్నిస్తే తన గేమ్ బాగుంటుందని నాకు అనిపించింది. ఇంకా రెండో పర్సన్ ఎవరు బెనిఫిట్ అయ్యారంటే యష్మికి ఇప్పటి వరకు తనకున్న నెగిటివిటీ ఎంత ఉందో బయట ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అవన్నీ తెలీదు. తను చూపిస్తున్న బాడీ లాంగ్వేజ్ కూడా బాగాలేదు అనేది కూడా తనకు తెలియదు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం తను నామినేట్ చేసి తనలో ఉన్న ప్రతి డిఫెక్ట్ని వాళ్ళు చెప్పడం, ఆమె కనుక కరెక్ట్గా తీసుకుని అవి చేంజ్ చేసుకుంటే ఆపరేషన్ సోనియా లాగా ఆపరేషన్ ఎస్మి అవ్వకుండా ఉంటుందని నా ఉద్దేశం. ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరు బాగా బెనిఫిట్ అయ్యారంటే ప్రేరణ ఫస్ట్లో బాగానే తయారయ్యేదండి, అందరూ నీట్గా ఉండేవారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు అసలు తయారవడమే మానేశారు. అంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో, అంటే టీవీలో చూస్తున్నారు, వీళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు ఎంత బాగా తయారైతే అంతగా చూడాలనిపిస్తుంది జనాలకి. మామూలుగా ఇంట్లో ఉన్నట్టు ఉండకూడదు కదా. ఈ మధ్య కాలంలో ప్రేరణ తయారవడమే మానేసింది. ఒక రకంగా ఈ నైని, పావని వీళ్ళందరూ వచ్చి మార్నింగే లేచి, ఈవెన్ రోహిణి కూడానండి, చక్కగా వచ్చిన రోజే బాగా తయారవడం, మంచి డ్రెస్సులు వేసుకోవడం, అవన్నీ చూసి ప్రేరణే అన్నది మనం కూడా తయారవ్వాలి, బాగా అందరూ చూస్తున్నారు వాళ్ళకంటే బాగా తయారవ్వాలి. అంటే ఒక రకంగా బిగ్ బాస్ మంచి హెల్పే చేసాడు ఈ వైల్డ్ కార్డ్స్ని తేవడం వల్ల. వీళ్ళ గేమ్ని కరెక్ట్ చేయడం మొదలెట్టాడు అనిపించింది నాకు. ఒక రకంగా ప్రేరణకు కూడా బెనిఫిట్ జరిగింది. ఇంకొక బెనిఫిట్ ఎవరికంటే నిఖిల్ ఇప్పటి వరకు బాగా ఆడతాడు, కానీ ఓపెన్ అప్ ఎప్పుడు అవ్వలేదు. అతని మనసులో ఏముందో ఎవరికి తెలియదు. అలాంటిది ఫస్ట్ టైం అతను ఓపెన్ అప్ అయ్యాడు. ఎగ్జాంపుల్ ఏంటంటారా, ఈ మణికంఠ సేవ్ అయిపోయినప్పుడు మణికంఠ నవ్వాడు. ఆయన నవ్వినప్పుడు నిఖిల్ ఏమనుకున్నాడంటే మణికంఠ ఎమోషనల్ అవుతున్నాడేమో అనేసి ఓదార్ద్దామని మణికంఠ వైపు తిరిగి చూశాడు. కొంచెం కింద కూడా చూశాడంటే ఏడుస్తున్నాడేమో అన్నట్టు. కానీ మణికంఠ నవ్వుకుంటున్నాడు అన్నప్పుడు నిఖిల్కి బాగా మండినట్టు అనిపించింది. అతను ఏమన్నాడంటే లోపలికి వెళ్ళి వాళ్ళ క్లాన్ మెంబర్స్ తోటి ఏమన్నాడంటే, మనం మణికంఠని సైడ్ చేసేద్దాం, మణికంఠకి ఎక్కువగా ఓట్స్ వేయొద్దు మనం, అంటే నామినేషన్లో పెట్టొద్దు అన్నట్టు, ప్లస్ వాడికి అంత స్క్రీన్ స్పేస్ కూడా మనం ఇవ్వద్దు అన్నాడు. ఇంతగా నిఖిల్ ఓపెన్ అవ్వడం మనం ఇప్పటి వరకు చూడలేదు. ఒక రకంగా ఇలా ఓపెన్ అవ్వడం అనేది ఒక కంటెస్టెంట్ కావాలి, అందుకనే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాయేమో కూడా. సో అది ఒక మంచి చేంజ్ అని నేను చెప్పబోతున్నాను. ఇంకొక పర్సన్ బాగా బెనిఫిట్ అయిన వాళ్ళు ఎవరంటే మణికంఠ అయితే బాగా బెనిఫిట్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ అతన్ని పక్కకు పెట్టిన వాళ్ళే, కూరలో కరివేపాకులో తీసేసిన వాళ్ళే. ఫస్ట్ టైం అతనికి ఒక పాజిటివ్గా నీకు మేము ఉన్నాం అన్నట్టు చెప్పారు ఎవరంటే వైల్డ్ కార్డ్స్. వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ టైం అతను నామినేషన్లో లేకుండా చేశారు అంటే అది ఒక బూస్ట్ అనిపించింది ఆ పర్సన్కి. అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అట్లీస్ట్ ఒక వారమైనా సరే అతను మనశ్శాంతిగా ఏడవకుండా ఉంటాడు, అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటాడు, గేమ్ ఆడతాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే కిర్రాక్ సీతకు కూడా బెనిఫిట్ జరిగింది. కిర్రాక్ సీత ఫస్ట్లో బాగా ఆడింది, కానీ ఆ తర్వాత నైనిక ఎలాగ ఫస్ట్ వీక్లో ఆడి తర్వాత పెద్దగా ఆడలేదు, ఆ విధంగానే ఫస్ట్ బాగా ఆడింది. ఎప్పుడైతే నాగ్ సార్ ఆమెకి కిరీటం పెట్టి బాగా ఆడుతున్నావు సీత, కిర్రాక్ సీత అన్నారో అప్పటి నుంచి ఆమె గేమ్ పడిపోయింది, అంటే రిలాక్స్ అయిపోయింది. సో ఒక రకంగా ఈ వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల, ఆమెని మళ్ళీ నామినేట్ చేయడం వల్ల ఆమె కూడా ఇక్కడ నుంచి గేమ్ ఆడుతుంది. ఒక రకంగా గంగవ్వ చెప్పింది కరెక్టే అండి. గంగవ్వ ఏమందో తెలుసా, ఒక మంచి డైలాగ్ మాట్లాడింది. అది నిజంగా ఒక
గ్రేట్ డైలాగ్ అని చెప్పుకోవచ్చు. ఆమె ఏమందంటే, మీరందరూ సరిగ్గా ఆడితే బిగ్ బాస్ మమ్మల్ని తెచ్చేటోడే కాదు. అది కరెక్ట్. ఈ సీజన్లో ఏ కంటెస్టెంట్ కూడా సరిగ్గా ఆడట్లేదు. అందుకనే బిగ్ బాస్ ఈ వైల్డ్ కార్డ్స్ని ప్రవేశపెట్టుంటాడని నాకు అనిపించింది. ఎనీహౌ, అందరూ బాగా ఆడాలని కోరుకుందాం. అందరూ కాకపోయినా ఎవరు బెస్టో వాళ్ళే విన్ అవ్వాలని కోరుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే బాటసారిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, మంచి కామెంట్స్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.